ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి తీర్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చేయలేకపోతే దేనికైనా సిద్ధమే అని ప్రజల ముందుకే రామని అన్నారు. హరీష్ రావు మరోసారి మోసం చేసేందుకు వస్తున్నాడని సెటైర్ వేశారు కోమటిరెడ్డి. 15 నాటికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నేను కూడా దేనికైనా సిద్ధమే. రైతులారా, తెలంగాణ రైతులారా, మీడియా ద్వారా చెప్తున్నా, దొంగ రాజీనామా లెటర్ 2 పేజీలు రాసుకొచ్చిండు. రాజీనామా ఎట్లా రాయాలంటే నన్ను అడుగు. మంత్రిగా రాజీనామా చేసిన తెలంగాణ కోసం 2 లైన్లు ఉంటుంది. ఆ 2 లైన్లో ఒక్క లైను, ఒక్క కామా, ఫుల్ స్టాప్, ఒక్క వర్డ్ తప్పు రాసిన రిజెక్ట్ చేస్తారు. 2 పేజీలు రాసుకొచ్చిండు. అబద్ధాల కోరు, అగ్గిపెట్టే రావు. ఏం పేరు ఆయన పేరు? హరీష్ రావు. పెట్రోల్ పోసుకుంటూ 1000 మంది ఉంటే అగ్గిపెట్టే ఎవరి దగ్గర ఉన్నదా? మళ్ళా మోసం చేస్తానికి వచ్చాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. ఇవాళ మేము చెప్తున్నాం, ఇవాళ మేము 36,000 కోట్లు 40,000 కోట్లు ఆగస్టు 15కు మాఫీ చేసి తీరుతాం, లేకపోతే మేము ముందుకు రామని కూడా మరొకసారి మీ అందరికీ కూడా చెప్తున్నాం. రైతులారా, టీఆర్ఎస్కి వేస్తే అది మూసీలో వేసినట్టు లెక్క. వాళ్ళు వీళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకున్నారు. మన మల్లారెడ్డి చెప్పిండు అక్కడ బయటకెళ్ళ ఈడల్లో అయినా నువ్వే గెలుస్తున్నావు పో అని. ఇక అప్పుడే అర్థమైపోయిన దుకాణం. ఒకసారి మోడీ ఏమంటున్నాడు, కాంగ్రెస్ గెలిస్తే హిందువుల ఆస్తులు తీసుకుపోయి పుస్తకాలు తెంపుకుపోయి ముస్లింలకు ఇస్తామంట. మోడీ గారే మాట్లాడాలి. సోనియా గాంధీ తన పుస్తకాలు తాడు దేశం కోసం పోగొట్టుకుంది. అందుకే ఇలాంటి పార్టీని తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. బీఆర్ఎస్ వేస్తే అది మూసీలో వేసినట్టు లెక్క. వాళ్ళు వీళ్ళు